అందరికీ నమస్కారం. మన తెలుగు టేల్ ఛానల్కి స్వాగతం. ఈ సంవత్సరం శ్రావణ మాసం 5 శుక్రవారాలతో ప్రారంభమైంది. ఈ శ్రావణ మాసంలో 4వ శుక్రవారం ఈరోజే. 4వ శుక్రవారం పూజ ఎలా చేసుకోవాలి, నైవేద్యం ఎలా పెట్టాలి, ఈ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా, పూజ ఎలా చేయాలి, మిగతా శుక్రవారాల్లాగానే ఈ శుక్రవారం కూడా కలశం పెట్టాలా, అసలు కలశమే ఆచారం లేని వాళ్ళు పీఠం పెట్టి పూజ చేసుకోవచ్చా, పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యాలు పెట్టాలి, అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి, ఇలాంటి అనేకమైన సందేహాలకు సమాధానాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా అష్టైశ్వర్యాలు అఖండ రాజయోగం కలగాలంటే ఈ ఒక్క శుక్రవారమైనా అమ్మ ముందు ఈ ఒక్క పని చేయండి. దీనికి పెద్ద ఖర్చు ఏం అవసరం లేదు, లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇంట్లో చేసుకునే పనే అండి అది. ఆ చంద్ర సహోదరి యొక్క ఆశీస్సులు మీకు ఖచ్చితంగా పొందాలి అన్న ఈరోజు చేయాల్సిన ఆ పనిని ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదాం. ఈ సంవత్సరం శ్రావణ మాసం 5 శుక్రవారాలు వచ్చాయి. శుక్రవారంతో ప్రారంభమైంది. ఇంతవరకు 3 శుక్రవారాలు పూర్తి చేసుకున్నాం. ఇది 4వ శుక్రవారం. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతగా ఈ లక్ష్మీదేవియే అష్టలక్ష్ములుగా పూజించబడుతూ ఉన్నారు. దేవాలయాల్లో అష్టలక్ష్ములు ఒకే చోట అర్చించబడటం సంప్రదాయం. అయితే ఈ శ్రావణ మాసంలో మనం ముంగిళ్లలో ఆ తల్లి రూపాలను పూజించుకుంటూ ఉంటాం. ఆదిలక్ష్మిని మహాలక్ష్మి అని కూడా అంటారు. ఈ అమ్మను పూజించడం వలన ప్రాణశక్తికి, దైహిక మానసిక ఆరోగ్యాన్ని తల్లి ప్రసాదిస్తుంది. ధాన్యలక్ష్మి. హిందూ సంప్రదాయంలో వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యత మరెక్కడా ఉండదు. మన జీవన విధానం బాగుపడాలంటే ధాన్యలక్ష్మిని తప్పకుండా పూజించాల్సిందే. శారీరక దారుఢ్యాన్ని ప్రసాదించే తల్లి ధైర్యలక్ష్మి. సంపదలు లేనప్పుడు 3 పూటల నిండైన తిండి లేకపోయినా పరువు ప్రతిష్ట మంటగలిసిన ధైర్యలక్ష్మి. ఈ తల్లిని పూజించడం వలన ధైర్య సాహసాలు, మనోధైర్యాన్ని ప్రసాదిస్తుంది. గజలక్ష్మీదేవి. గజలక్ష్మి రాజ్యప్రదాత, సకల శుభాలకు అధిష్టాన దేవత తల్లి. సంతాన లక్ష్మి. ఈ తల్లిని పూజించటం వలన సంతాన ప్రాప్తి లభిస్తుంది. విజయలక్ష్మి. విజయం అంటే కేవలం యుద్ధ రంగంలోనే కాదు, యుద్ధానికి ప్రతిబింబమైన జీవిత పోరాటంలోనూ అవసరమే. చేపట్టిన ప్రతి కార్యంలో విజయం సాధించడానికి ఈ తల్లిని తప్పకుండా పూజించాలి. సకల కార్యసిద్ధికి, సర్వత్ర విజయసిద్ధికి అధిష్టాన దేవత ఈ తల్లి. విద్యాలక్ష్మి. జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి అటు ఆధ్యాత్మికంగాను ఇటు లౌకికమైన జ్ఞానాన్ని వసకే తల్లి ఈ విద్యాలక్ష్మి. తల్లి వీణబట్టుకుని ఉంటుంది. విద్యా వివేకాలకు, మన అర్హతలకు తగిన గుర్తింపు కలిగేలా చేసేదే ఈ తల్లి. ధనలక్ష్మి. భౌతికమైన జీవితం సాగాలంటే సంపద కావాల్సిందే. ఈ తల్లిని కొల్చడం వలన సంపద వసకి దారిద్ర్యాన్ని తొలగించే తల్లి ధనలక్ష్మి. ఈ విధంగా లక్ష్మీదేవి అష్టరూపాలు లక్ష్మీదేవి, కానీ ఒక్కొక్కరు ఒక్కో రూపంగా పూజిస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం అమ్మవారిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పూజిస్తూ ఉంటారు. ఈ శుక్రవారం ప్రత్యేకంగా మీకు ఏదైనా ఆచారం ఉంటే ఆచారాన్ని ఫాలో అవ్వండి. అష్టలక్ష్మిని పూజించుకోవచ్చు. అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోండి, లేదు స్వామి అమ్మవారి ఇద్దరు కలిసిన పటాన్ని పెట్టుకుని పూజించుకోవచ్చు. అది కాకుండా ఈ శ్రావణ మాసం ఈ శుక్రవారం 4వ శుక్రవారం ఆగస్టు 15 కూడా వచ్చింది. ముందుగా లక్ష్మీదేవి ఉన్న ఫోటోని తెచ్చుకోండి. లేకపోతే విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు కానీ, లేదు లక్ష్మీ నరసింహస్వామి కానీ, ఇలా విష్ణుమూర్తి అవతారాల్లో స్వామివారితో కలిసిన అమ్మవారి ఫోటో అన్ని పెట్టుకోవచ్చు. కొంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వారు ఈ శుక్రవారం కూడా చేసుకోవచ్చా అనే సందేహాలు ఉంటాయి. తప్పకుండా చేసుకోవచ్చు. ఈ శుక్రవారం అమ్మవారికి మీ దగ్గర ఉన్న, మీరు తెచ్చుకున్న పూలతో, మీ దగ్గర ఉన్న వివిధ రకాల నగలతో అమ్మను అలంకరించుకుని చేసుకోవచ్చు. అయితే రేపు ఉదయం ఏ టైంలో ఈ పూజ చేసుకోవాలనేది కూడా మనకి ఖచ్చితంగా చెప్పబడింది. ఉదయం 9:08 నుండి 10:29 వరకు మంచి సమయం ఉందంటండి. ఈ శుభ సమయంలో అమ్మవారి పూజ ముగించేయండి. ఇది చాలా మంచిదంట. అలాగే సాయంత్రం చేసుకోవాలనుకునే వారికి సాయంత్రం 5:14 తర్వాత 7:03 వరకు చాలా బాగుందంటండి. ఈ ముహూర్తంలో కూడా అమ్మవారిని పూజించుకోండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి. ఇక ప్రసాదాల గురించి చెప్పుకుంటే మీకు నచ్చిన ప్రసాదం ఏదైనా చేసుకోవచ్చు, మీ ఓపిక.
అయితే ఈరోజు ముఖ్యంగా ఐశ్వర్య దీపం పెట్టుకోండి, ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే 4వ శుక్రవారం కనుక ప్రతి శుక్రవారం అమ్మవారికి ఐశ్వర్య దీపం పెట్టుకుంటే చాలా పుణ్యం వస్తుంది. దీన్ని ఎలా పెట్టాలంటే నేను ఇంతకుముందు వీడియోలో ఎప్పుడూ చెప్పలేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను. ముందుగా 2 మట్టి ప్రమిదలు తీసుకొని దానిలో నిండుగా కళ్ళుప్పు పోసిన తర్వాత దానిపైన ఇంకొక ప్రమిద పెట్టి దానిలో ఆవు నేతితో తామర పువ్వుల కాడలతో చేసిన ఒత్తులు ఉంటాయి కదండి, వాటిని వేసి అమ్మవారి ముందు దీపారాధన చేయండి, వెలిగించుకోండి. లలితా సహస్రనామాన్ని కానీ లేదా కనకధార స్తోత్రాన్ని కానీ అమ్మవారి ముందు పఠిస్తే ఎక్కడ లేని ఐశ్వర్యం మీకు వస్తుంది. మీకున్న కష్ట నష్టాలు జీవితంలో పడుతున్నవన్నీ తొలగిపోతాయి. మీరు అఖండ ఐశ్వర్యాలు, అఖండ రాజయోగం కలగాలంటే ఈ పని తప్పకుండా చేయండి. చాలా సింపుల్ అయిన పని అండి. ఈ ఒక్క పని ఈరోజు చేసి చూడండి, మీకే ఆ రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఈ 3 వారాలు కూడా చేసుకోలేని వాళ్ళు ఈ ఒక్క వారమైనా ఈ చిన్న రెమెడీ చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న అన్ని ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కానీ ఇంకొక రకమైన ఇబ్బందులు కానీ అన్నీ తొలగిపోతాయి. అమ్మవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. లక్ష్మీదేవి అంటే ఒక్క ధనమే కదండి, అన్నీ ఉంటాయి. అష్టలక్ష్ములు మీ ఇంట కొలువై ఉండాలన్నా మీరు ఈ ఒక్క పని చేయండి. రిజల్ట్ ఎలా ఉంది కూడా నాకు వీడియోలో కామెంట్లో తెలియచేయండి. ఈ 3 వారాలు చేయలేని వాళ్ళు ఈ ఒక్క వారం చేసుకోండి. అమ్మవారి యొక్క ఆశీస్సులను తప్పకుండా పొందాలని కోరుకుంటున్నానండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.